Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist who needs speech therapy. One of the conditions, voice disorders. చాలా టైప్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా చూసే కొన్ని వాయిస్ డిజార్డర్స్ డిస్కస్ చేద్దాము. కొన్ని రకాల న్యూరలాజికల్ కండిషన్స్ లైక్ స్పాస్మోడిక్ డిస్ఫోనియా, ఓకల్ కార్డ్ పెరాలసిస్, డిసాథ్రియా ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో వాయిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వీటి కాజెస్ మోస్ట్ కామన్ కాజెస్ హెడ్ ఇంజురీస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ ఇవి వచ్చిన వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ వాయిస్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా హోర్స్నెస్ ఇలాంటి వాయిస్ క్యారెక్టరిస్టిక్స్ కొంతమందిలో ఎఫెక్ట్ అవుతాయి. ఇవి మోస్ట్ కామన్లీ కొన్ని రకాల పర్టికులర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్లో, యాక్టర్స్లో, సింగర్స్లో ఇలాంటి వాళ్ళలో ఇవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఏజింగ్ వల్ల కూడా వాయిస్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల, లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా వాయిస్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా హ్యూబర్ఫోనియా అంటే మేల్స్ ఫీమేల్ వాయిస్తో మాట్లాడుతూ ఉండము, ఆండ్రోఫోనియా ఇందులో ఫీమేల్స్ మెయిల్ వాయిస్తో మాట్లాడుతూ ఉండటము, ఇవి మోస్ట్ కామన్గా అబ్జర్వ్ చేసేవి. సో వీళ్ళందరికీ కూడా స్పీచ్ థెరపీ అనేది నీడ్ ఉంటుంది. థ్యాంక్ యూ.